హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త వాళ్లకు ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మే నెల ఆసరా పెన్షన్స్ ఎంత రిలీజ్ చేస్తారు? తెలంగాణలో పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంటున్న వారికి కేవైసీ అందరికా కొందరికేనా? వీటి మీద పూర్తి క్లారిటీ అయితే ఇవ్వదలుచుకున్నానండి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది వీటి మీద అంటే ఈ డౌట్స్ మీద కామెంట్స్ అయితే ఎక్కువ శాతం చేస్తున్నారండి. నేను ఈ వీడియో పెట్టినా కంపల్సరీగా ఈ డౌట్స్ అయితే అడుగుతున్నారు. తెలంగాణలో ఆసరా పెన్షన్స్ కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారక్క చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అంతేకాకుండా మే నెల ఆసరా పెన్షన్స్ ఎంత విడుదల చేస్తున్నారు, పెంచి ఇస్తున్నారా లేదంటే పాత అమౌంటే ఇస్తున్నారా అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలో బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి కేవైసీ అందరికీ చేయించాలా లేదంటే కొందరికైనా అని చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే, తెలంగాణలో కొత్త వాళ్లకు పెన్షన్స్ ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుందండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ప్రూఫ్తో సహా చూపించాను. అంటే బడ్జెట్ లోపాల వల్ల కొత్త పథకాలకి ఏమీ కూడా ఇచ్చే ఛాన్స్ లేదని మనకైతే తెలిసింది. కాగ్ రిపోర్ట్ కూడా బయటపెట్టింది కదా అండి, దానికి సంబంధించిన వివరాలు. ఇక కొత్త పెన్షన్స్ కేవలం భర్త చనిపోయిన భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కొత్త పెన్షన్స్ విడుదల చేస్తారని మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. మిగతా ఏ కేటగిరీ పెన్షన్స్ కూడా విడుదల చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇకపోతే మే నెల ఆసరా పెన్షన్స్ ఎంత విడుదల చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారండి. ఎంత విడుదల చేస్తున్నారన్న దాని మీద మనకి ఇంకా క్లారిటీ రాలేదు. మే నెల ఆసరా పెన్షన్స్ వెబ్సైట్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. దాదాపుగా పాత పెన్షనే రిలీజ్ చేస్తారు. కొత్త పెన్షన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటే ఇప్పటి నుంచే దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు కూడా దాని దాఖలాలు ఏమీ లేదు. పెన్షన్లు పెంచుతున్నారన్న దాఖలాలు ఎటువంటి విధంగానూ రాలేదండి. ఆ విషయం గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ వారైతే. ఇకపోతే మనకి తెలంగాణలో బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి కేవైసీ అందరూ చేయించుకోవాలా లేదంటే కొందరికైనా అని చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి కూడా వివరణ ఇస్తానండి. కేవైసీ అనేది పెన్షన్ ఎవరికైతే ఆగిపోతుందో 60 సంవత్సరాలు దాటిన వారికి లేదా 10 సంవత్సరాలు ఆధార్ కార్డు అప్డేట్లో లేని వారికి కంపల్సరీగా ఈ పెన్షన్ అనేది ఆగిపోతుందండి. ఆధార్ కార్డు 10 సంవత్సరాలు కంపల్సరీగా 10 సంవత్సరాల వరకే దాని వ్యాలిడిటీ అనేది ఉంటుందండి. 10 సంవత్సరాల తర్వాత దాని వ్యాలిడిటీ అయిపోతుంది. దాని లోపలే మనం ఏదైనా సరే అప్డేట్లు చేయించుకుంటూ ఉండాలంటే వేలు ముద్రలు కావచ్చు, అడ్రస్ చేంజ్ కావచ్చు, ఏదైనా సరే అప్డేట్లు జరుగుతూ ఉండాలండి. లేదంటే కనుక 10 సంవత్సరాల తర్వాత కంపల్సరీగా రెన్యువల్ అయితే అవసరమని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఇలాగా 10 సంవత్సరాలు ఎటువంటి అప్డేట్లు లేని ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళవి, అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు దాదాపుగా పెన్షన్స్ అనేవి 3 నెలలు అట్లా తీసుకోకపోయినా లేదంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చాలా రేయర్గా ఈ కేవైసీ అప్డేట్ అయితే చేయించుకొని రమ్మంటున్నారు. కానీ అందరికీ కాదండి కేవైసీ అప్డేటు, చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అప్డేట్ వస్తుంది. ముందుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకున్న తర్వాత మన వేలి ముద్రలు కానీ కళ్ళు కానీ స్కాన్ చేస్తారు కదా, అలా అప్డేట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మనం బ్యాంకుకి వెళ్ళి ఆ కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలండి. అలా చేయించుకుంటే మన పెన్షన్ అనేది మళ్ళీ తిరిగి మనకి వెనక్కి ఇస్తారు. సో ఈ 2 కేటగిరీలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్స్ అనేది ఆగిపోవచ్చు. దాదాపుగా 60 సంవత్సరాలు దాటిన వారికి అంటే వాళ్ళు బ్రతికి ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం కేవైసీ అప్డేట్ అడుగుతారు. అంతేకాకుండా 10 సంవత్సరాలు ఆధార్ కార్డు అప్డేట్ ఏమీ లేకుండా ఉన్న వారికి, దాన్ని రెన్యువల్ చేయని వారికి కంపల్సరీగా ఈ అప్డేట్ అయితే అడుగుతారండి. ఈ 2 కేటగిరీలు వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్స్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని చాలామందికి ఇలా జరుగుతున్నాయి కాబట్టి మీకు ఈ విషయాన్ని అయితే చెప్తున్నానండి. దాదాపుగా పెన్షన్లు ఆగిపోయిన వాళ్ళకి మాత్రమే కేవైసీ అప్డేట్ అనేది అడుగుతున్నారు. మామూలుగా రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి అప్డేట్ రాలేదండి. ఈ పెన్షన్స్ ఎవరి అయితే ఆగిపోతాయో వారికి మాత్రమే అప్డేట్ వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.